తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మేషరాశి. తప్పకుండా అమ్మా. ముందుగా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తీసుకునే ముందు గ్రహస్థితి ఒకసారి పరిశీలించుకుందాం. తప్పకుండా. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహువుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి, ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. మేషరాశి వారి జాతక ఫలితాలు తెలియదు. తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి సంబంధించి మనం పరిశీలించుకుంటే ఈ రాశి వారికి ప్రధానంగా శని సంచార రీత్యా ద్వాదశంలో అంటే ఏలినాటి శనిలో ఉన్నారు. ఈ రాశి వారికి 12వ ఇంట శని ఈ సంవత్సరం మొత్తం సంచారం. తదుపరి ఈ మేషరాశి వారికి మనం పరిశీలించుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ ఈ గురు సంచారం, గురువు 3వ, 4వ, 5వ సంచారం ఈ సంవత్సరం చూస్తున్నాం. 3వ 70 రోజులు, 4వ ఇంట్లో అంటే అర్ధాష్టమ సంచారం, 4వ అర్ధాష్టం అంటాం, అర్ధాష్టమ సంచారం 135 రోజులు. తదుపరి
5వ ఇంట్లో సంచారం మేషరాశి వారికి, సింహంలో సంచారం వచ్చేటప్పటికి 120 రోజులు. చివరిలో మరలా అర్ధాష్టమ స్థితి గురువుకి మేషరాశిలో గురు సంచారం చూస్తున్నాం. ఇక రాహు కేతువుల సంచారాన్ని పరిశీలించుకుందాం. మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ప్రధానంగా ఇక్కడ రాహు యొక్క సంచారం తీసుకుంటే లాభస్థానం కుంభంలో నుంచి 10వ ఇంట్లోకి వెళ్తున్నారు, దశమంలోకి. అది మకరంలోకి సంచారం. ఇక ఈ కేతువు యొక్క సంచారం తీసుకుంటే పంచమంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ మాసంలో వచ్చేటప్పటికి 4వ ఇంట్లోకి వస్తున్నాడు, కర్కాటకంలోకి. ఇది మేషరాశి వారికి ఉన్న సంచార స్థితి. దీని ఆధారంగా ప్రధానంగా ఏ రంగంలో ఉన్నవారైనా విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, కళాకారులు అవ్వచ్చు, నిర్మాణ రంగం, ఏ రంగంలో ఉన్న ఈ మేషరాశి వారికైనా కూడా గురుబలం క్లుప్తం అని చెప్పాలి, చాలా తక్కువ. అందున ఇప్పుడు లభిస్తుంది వీళ్ళ గురుబలం. కేవలం సింహరాశిలో శని సంచారం 4 నెలలు ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి సుమారు ఫిబ్రవరి 14-15 తారీఖు వరకు. ఆ 4 నెలల కాలమే వీళ్ళకి కొంచెం గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఎందుకని, ఒకవైపు ఏమో రోలు మీద రోకల పోట్లాగా ఏలినాడు శని, ఏలినాడు శనిలో ఉన్నారు వీళ్ళు. ఏలినాడు శని దొరుకుతున్న సమయంలో గురుబలం కూడా పోతుంది కదా. గురుబలం దొరికేది కేవలం 4 నెలలు. ఆ 4 నెలల్లో మాత్రం ఎక్కడ ఎలాంటి పనులు ఆగిపోయినమైనా వెంటబడి చేసుకుంటే అయిపోతాయి. వెంటబడి అనే మాట ఎందుకన్నా, ఏలినాడు శని. ఏలినాడు శనిలో ఏ పని వెంటనే అవ్వదు. ఇవాళ రమ్మన్న వ్యక్తి రేపు రమ్మంటాడు, రేపు రమ్మన్న వ్యక్తి వెల్లుండి రమ్మంటాడు. కానీ గురుబలం ఉన్నప్పుడు రేపు రమ్మన్న వ్యక్తి లేదండి కొంచెం చేసి పెట్టండి అని బతిమలితే చేసేస్తాడు. అది మన దగ్గర రావాలి అంటే మేషరాశి జాతకుడికి రావాలిగా ఆ గురుబలం. ప్రతినిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి, వదలకూడదు. అది చదువుతూనే ఉండాలి. అన్నం మానేస్తున్నావా? పొద్దున్న లేదు కదమ్మా, కాఫీ టీ, స్నానం చేసిన తర్వాత ఇది కూడా అవసరమే. నిన్ను నడిపించే శక్తి అది. నడిపించే ధాతువుల్లో శక్తి ఎట్లా అవసరమో నడిపించడానికి భగవత్ శక్తి కావాలిగా. నీ జీవన శైలి నడిపించే శక్తి దక్షిణామూర్తి వారు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం ద్వారా గురువు అనుగ్రహం లభిస్తుంది. మిగిలిన మాసాల్లో గురువు కంటక స్థానంలో ఉన్నా, అంటే 3 4 ఇబ్బంది పెట్టే స్థానాలు సంచారంలో ఉన్నా కూడా గురుబలంతో వీళ్ళు నెట్టుకొస్తారు. ఉదాహరణ, వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు ఇవ్వాలమ్మా ఎవరికి, ఇంటి మీదకి వచ్చాడు, ఇవ్వలేనంటే గొడవ చేయకూడదు. గురుబలం అంటే వింటరా నాయన నెక్స్ట్ మంత్ ఇస్తానంటే వింటా. ఇది గురుబలం యొక్క అనుగ్రహం. లేని వాడికైతే గొడవ అయిపోయి అవమానాలు పాలవుతారు. అదేగా ఇందాక మాట అనుకున్న మనం రాజపూజ్యం, ఆ రాజపూజ్యం కూడా దొరుకుతుంది. ఇట్లా చేయడం ద్వారా బయటకు వస్తారు. రెండవది, వీళ్ళకి దశమంలోనే రాహు సంచారం. దశమంలో రాహు సంచారం ఉండటం ద్వారా ప్రధాన ఇబ్బంది ఏమొస్తుందంటే, ఒక రకంగా వృత్తికి సంబంధించి మోసపోతారు. వృత్తిలో సమాంతరంగా అదే వృత్తి అయినా తొందరగా ఎప్పుడు మోసపోతారు, నమ్మితేనే కదా అవతలవాడు మోసం చేసేది. వృత్తిలో మోసం, అదే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఈ దెబ్బ కొంత ఉంటుంది. కపాలని ఏం కాదు, నీకెందుకు ఈ పని చేసే, నేను ఉన్నాన్ని పై మేనేజర్ అన్నాడు అనుకోమ్మా, ఏమవుతుంది? ఓవరాల్గా చెప్పడం వేరు, ఒక మెయిల్ పెట్టడం వేరు. మెయిల్ పెట్టడం ఆయన ఓవరాల్గా నేను చెప్పాను కదా చేయవా అంటే, అదే అతను మళ్ళీ ఇతను ఇరికిస్తాడు. నేను చెప్పినంత మాత్రం నువ్వు చేసేస్తావా, చూసుకోవాలి కదా, ఇలా చేస్తే ఇలా వస్తుందని. ఇతను చెప్పుకోలేడు. ఎందుకని? అథెంటికేటెడ్ మెయిలే ఉండదు. మీరు చెప్పారు కదండి చేశాను ఉండదు, ఫోన్లో చెప్పడం. అంటే ఇక్కడ విచక్షణ చాలా అవసరం. ఎందుకని? దశమంలో రాహు ఉంటాడు వీళ్ళకి. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే డిసెంబర్ నుంచి. ఈ లోపల అంత ఇబ్బంది ఉండదు. కానీ వృత్తి స్థానమైన మోసం చేయాలి అంటే డిసెంబర్ తర్వాత నుంచి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మేషరాశి వాళ్ళు. అలాంటి వాటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి. ఇక కేతువు ఈ రాశి వారికి తల్లికి ఆయుర్దాయ భంగం అంటాం. కేతువు మాతృస్థాన సంచారం ఏమాత్రం మంచిది కాదు. తల్లి ఆరోగ్యాన్ని కొంగదీస్తుంది. తల్లి జాతకంలో ఆయుర్దాయం తక్కువగా ఉంటే, బలహీనమైన క్షణంలో ఉంటే ఆయుర్దాయ భంగం అని కూడా చెప్తాం. ఎలాంటి ఈ 2 రకాల సర్పదోషాలు పోవటానికి రాహుకేతువులకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రతి నిత్య కృత్య పారాయణగా పెట్టుకోవాలి. అలా చేయడం ద్వారా మేషరాశి వాళ్ళు దాదాపుగా వచ్చేటువంటి ఇబ్బందులను తట్టుకుని నిలబడతారు. విశేష లాభం వస్తుందని చెప్పను నేను. అది చెప్తే మళ్ళీ మనం అబద్ధం చెప్పిన వాళ్ళం అవుతాం. వాస్తవాన్ని తెలుసుకుని తట్టుకుని నిలబడే శక్తి వస్తుంది. అంతే కదమ్మా, అది ఉన్నా చాలు. ఆ రకంగా చేసుకుంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. నల్లబట్టలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అవకాశం కుదిరితే వాళ్ళ ఆఫీస్ సహకరిస్తే, అంటే డ్రెస్ కోడ్ లేవు ఇలాంటివి అనుకుంటే
పసుపు రంగు వస్త్రం ఏ రంగంలో ఉన్నవారైనా గురువారం వేసుకోవటం ఉత్తమం. అదొకటి ఏ రంగు అలవాటు ఏ చేసుకోవాలి. పసుపైనా పలుకు. ఇక్కడ మనం మొదలు పెట్టామనుకో మా రకరకాల సందేహాలు వస్తాయి. లెమన్ ఎల్లో కావాలా లేదంటే ఎల్లో అడుగుతారండి. అడుగుతారు. ఈ గోలంతా లేకుండా ఏ పసుపు రంగు అయినా అది లైట్ కలర్ అయినా ఏదైనా dark అయినా. పసుపు అనుకోండి. దాంట్లో మళ్ళీ మీరు తీసుకునే దాంట్లో బ్లాక్ కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఏం నడిచింది జరుగుతున్నప్పుడు మళ్ళీ బ్లాక్ వాడితే మళ్ళీ ఆ వేసుకో అయ్యే పనులు కూడా అయిపోతాయి. అందుకు ఇది పసుపు మంచిది. ప్రధానం. చక్కటి పరిహారం కూడా తెలియజేస్తారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.